హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్. ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ప్రతి వారంలాగే ఈ వారం కూడా మనం అయితే నల్లపాడు కోడిపుంజుల మార్కెట్కి అయితే రావడం జరిగింది. ఈ వారం మార్కెట్కి వచ్చినటువంటి కోడిపుంజుల యొక్క పూర్తి వివరాలు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. కోడిపుంజు యొక్క ఓనర్ల నంబర్లు కూడా మీకైతే స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఇవే పుంజులు కాకపోయినా వేరే పుంజులైనా సరే వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే మీకు ఆ పుంజుల గురించి అయితే మీకు చెప్పడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర అయితే కొనుక్కోవచ్చు. ఈ మార్కెట్కి అయితే ఎవరికైతే కోడిపుంజుల మకాన్లు ఉంటాయో మకాన్లోని పుంజుల్ని తీసుకొని వస్తారు. అదేవిధంగా పట్టా పుంజులు కొనుక్కెళ్ళి 4-5 నెలలు మేపుకొని తీసుకొచ్చి వాటిని కూడా ఇక్కడైతే అమ్ముతూ ఉంటారు. కాబట్టి మంచి కోడిపుంజులు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళైతే మార్కెట్కి వచ్చి కొనుగోలు చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ మంచి కోడిపుంజులు అనేవి లభిస్తాయి. కాబట్టి మీకు నచ్చిన దాన్ని ఎంచుకొని కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి కాకి డాగ్ అయితే చెప్పారు. దీని హైట్ వచ్చేసి 22 పైనే ఉంటుంది. 3.5 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే 7,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి కోడి డాగ్ అయితే చెప్పారు. దీని హైట్ 23 పైనే ఉంటుంది. 3.5 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. దీని వయసు 2 సంవత్సరాల పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు. బ్రీడర్గా అయితే బాగుంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి 8,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి తెల్ల నెమలికి అయితే చెప్పారు. దీని హైట్ 22 వరకు ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పారు. దీని ధర వచ్చేసి 10,000కి అయితే చెప్పారు. కోడిపుంజు అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి పండు డాక్ కిందకి వస్తుందని కూడా బ్రదర్ చెప్పారు. కోడి రసంగిగా కూడా అంటున్నారు. దీని హైట్ వచ్చేసి 23 వరకు ఉంటుంది. 4 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. దీని ధర కూడా బ్రదర్ అయితే 10,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి గోబలు కలిగినటువంటి నెమలికైతే చెప్పారు. దీని హైట్ 23 వరకు ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుంది. దీని వయసు కూడా 1.5 సంవత్సరాల పైన ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. కోడిపుంజు అయితే చాలా బాగుంది. ఇట్లాంటి కోడిపుంజులు అయితే చాలా రేర్గా అయితే వస్తుంటాయి, గోబలు కలిగినటువంటి కోడిపుంజులు. దీని ధర వచ్చేసి 5,500కి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు కూడా ఇందాకలా ఏదైతే కోడిపుంజు చూసామో ఆ కోడిపుంజు ఒకే జోట్లో అని అయితే బ్రదర్ చెప్పారు. దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే 6,500 అయితే చెప్పారు. ఈ కోడిపుంజు కూడా అయితే చాలా బాగుంది. గోబలు కలిగినటువంటి కోడిపుంజులు అనేవి చాలా రేర్గా అయితే వస్తుంటాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి కాకి డాగ్ అయితే చెప్పారు. దీని హైట్ వచ్చేసి 23 పైనే ఉంటుంది. 3.5 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. కోడిపుంజు అయితే చాలా యాక్టివ్గా ఉంటుందని కూడా బ్రదర్ చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే 10,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి కాకి నెమలిగానే అయితే చెప్పారు. దీని హైట్ 23 వరకు ఉంటుంది. 3 కేజీల పైనే బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. ఇది 11 నెలలు వయసు కలిగినటువంటి పట్టాపుంజుగా అయితే చెప్తున్నారు. దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే 8,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ కోడిపుంజు కూడా అయితే చాలా హెల్దీగాను యాక్టివ్గా ఉన్నటువంటి కోడిపుంజు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి ఎర్ర బ్రాస్గా అయితే చెప్పారు. దీని హైట్ 23 వరకు ఉంటుంది. దీని బరువు కూడా 3.5 నుంచి 4 కేజీల వరకు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. మంచి లైనేజ్లోని కోడిపుంజుగా అయితే చెప్తున్నారు. దీని వయసు 1 సంవత్సరం వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి 10,000గా అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి కోడిపుంజు రంగు వచ్చేసి మనకి పచ్చకాగ్గా అయితే చెప్పారు. కోడి పచ్చకాగ్గా కూడా వస్తుంది. దీని హైట్ 22 వరకు ఉంటుంది. 3 కేజీల పైనే బరువు ఉంటుందని కూడా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. కోడిపుంజు అయితే చాలా యాక్టివ్గా హెల్దీగా ఉన్నటువంటి మంచి కోడిపుంజు, మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజుగా కూడా చెప్పారు. దీని ధర వచ్చేసి 10,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి కాకి డాగ్గానే అయితే చెప్పారు. దీని హైట్ 24 వరకు ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. 3 కేజీల వరకు బరువు ఉంటుంది. సంవత్సరం పైన వయసు కలిగినటువంటి కోడిపుంజు.
దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి 14,000 రూపాయలకి అయితే చెప్పారు. చాలా మంచి కోడిపుంజుగా కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి ఎర్రబొట్ల సీతువాగా అయితే చెప్పారు. దీని హైట్ వచ్చేసి 23 వరకు ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని వయసు కూడా సంవత్సరం పైనే ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్తున్నారు. దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి 10,000 రూపాయలకి అయితే చెప్పారు. బ్రదర్ నంబర్ అనేది మీకు స్క్రీన్ పైన ఇవ్వడం అయితే జరుగుతుంది. బ్రదర్కి అయితే కాల్ చేయండి కావాల్సిన. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి పసుపు గల కాగ్గా అయితే చెప్పారు. దీని హైట్ 22 వరకు ఉంటుంది. 2.5 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని వయసు కూడా సంవత్సరం వరకు ఉంటుందని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే 5,000 రూపాయలకి అయితే చెప్పారు. చాలా హెల్దీగా యాక్టివ్గా ఉన్నటువంటి కోడిపుంజు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి మైలాగైతే చెప్పారు. ఎర్ర నెమలుగా వస్తుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని హైట్ వచ్చేసి 22 వరకు ఉంటుంది. 3 కేజీల పైన బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని వయసు మనకి సంవత్సరంన్నర వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పారు. దీని ధర వచ్చేసి 5,000గానే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి డాగ్ అయితే చెప్పారు. దీని హైట్ 24 వరకు ఉంటుంది. 3 కేజీల పైన బరువు ఉంటుందని అయితే చెప్పారు. ఈ కోడిపుంజు వచ్చేసి విడికాళ్ళకు సంబంధించినటువంటి బ్రీడర్గా అయితే చెప్పారు. కోడిపుంజు అయితే చాలా బాగుంది. దీని ధర 8,000కి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి కోడి కాకిడాగ్ అయితే చెప్పారు. దీని హైట్ 22 వరకు ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని వయసు సంవత్సరంన్నర పైన ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే 7,000 రూపాయలకి అయితే చెప్పారు. కోడిపుంజు అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి పచ్చకాకి అయితే చెప్పారు. నల్ల కాళ్ళు కలిగినటువంటి పచ్చకాకి పుంజు. దీని వయసు 2 సంవత్సరాల పైన ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి 6,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి మనకి బెల్లకట్టు అబ్రాస్గా అయితే చెప్పారు. దీని హైట్ వచ్చేసి 23 వరకు ఉంటుంది. 3 కేజీల పైన బరువు ఉంటుందని కూడా బ్రదర్ అయితే చెప్పారు. దీని వయసు సంవత్సరంన్నర పైన ఉంటుందంట. నల్ల కాటాలు కలిగినటువంటి కోడిపుంజు. దీని ధర వచ్చేసి బ్రదరు 8,000 రూపాయలకి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పచ్చకాకి పట్టా కోడిపుంజు. దీని హైట్ వచ్చేసి 23 పైన ఉంటుందని అయితే బ్రదర్ చెప్పారు. 2.5 కేజీల వరకు బరువు ఉంటుంది. దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి 8,000 రూపాయలకి అయితే చెప్పారు. పట్టాపుంజు చాలా బాగుంది ఇదైతే. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి అబ్రాస్గా అయితే చెప్పారు. దీని హైట్ 22 వరకు ఉంటుంది. 2.5 కేజీల పైన బరువు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. మంచి బ్లడ్ లైన్కి సంబంధించినటువంటి కోడిపుంజుగా అయితే బ్రదర్ చెప్తున్నారు. దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే 7,000 రూపాయలకి అయితే చెప్పారు. కోడిపుంజు అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి నల్లబొట్ల సీతువాగా అయితే చెప్పారు. దీని హైట్ 24 వరకు ఉంటుంది. 4 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని వయసు వచ్చేసి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇవన్నీ కూడా శాలంకి సంబంధించినటువంటి కోడిపుంజుగా చెప్పారు. దీని ధర వచ్చేసి 8,000కి అయితే చెప్పారు. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు వచ్చేసి సీతువాగా అయితే చెప్పారు. తమిళనాడు శాలం పుంజుగా అయితే బ్రదర్ చెప్పడం జరిగింది. దీని హైట్ 22 వరకు ఉంటుంది. 3 కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు. దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే మనకి 6,000 రూపాయలకి అయితే చెప్పారు. ఈ పుంజు కూడా చాలా